తెలంగాణలో ఇప్పటిదాకా షెయి సర్కారు అన్నదాతల దగ్గర రూపాయల బారాన కంటే ఎక్కువనే ఒడ్లు కొన్నదట. రాష్ట్రంలో ఆడాడ మాత్రమే ఓ పావులొంతు కొనుడు మిగిలి ఉందట. అది కూడా మలి సర్కారు కొంటదట. ఓ దిక్కు కొనుగోలు కేంద్రాల ఒడ్లు పోస్తే నెల దినాల సంది కొనే మానుడు లేడని రైతులు రగిలిపోతుంటే రూపాయల బారానంతు కొన్నామని ఎవరన్నారే బాలన్న అంటే ఇగో ఈనుండ్రి ఉంది. చేయాల్సింది ఇంకా ఇంకా సమయం ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 45 లక్షల మెట్రిక్ టన్నుల దాకా సేకరించినాము. 20% ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టుంది. 20% కూడా డెఫినెట్ గా సేకరిస్తాం. ఇన్నరా ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ ఏమంటుండో. అయ్యా రేవంతాల్ గారు, మరి మీరు ఇప్పటిదాకా 40 లక్షల మెట్రిక్ టన్నులు కొంటే ఇప్పుడు రాష్ట్రంలో 20% మాత్రమే ఉన్నదని ఎట్లా అనబడితే అన్నదాతలు ఓ దిక్కు కొనుగోలు కేంద్రాల కాడనే పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూసుకుంటా కూసోని పొద్దు మాపు తేడా లేకుండా ఒడ్లు కొనాలని ఆఫీసర్ల కాళ్ళు పట్టుకుంటుర్రు, కండ్ల నీళ్లు పెట్టుకుంటుర్రు. మీ సొంత నియోజకవర్గంలో కూడా రైతులు మొత్తము రోడ్డెక్కిలో లీయేస్తుర్రు. రాష్ట్రమంతా రామకోసం ఉంటే మీరు రూపాయల బారానంతు కొన్నా ఓ 20 పైసల మందమే మిగిలి ఉందన్నట్టు మీరు చెప్తుంటే మీకు రిపోర్టులు అందించిన వాళ్ళు కరెక్ట్ ఇచ్చి ఉండరు. మీరే స్వయంగా కొనుగోలు కేంద్రాల కాడికి పోయి చూస్తే అప్పుడు అసలు ముచ్చట ఎరకైతుంది. అత్యంత ఆలోచన చేస్తలేరంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.